సో ఈ ఏఐ టూల్స్ అనేది హౌస్ వైఫ్స్ కి ఎలా ఉపయోగపడుతుంది? మ్యామ్ ఫస్ట్ జనరల్ గా అంటే మనీ మేకింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవరు చేసినా కూడా కావాల్సింది ఏంటంటే మనీ కోసం చేస్తారు. సో ఇప్పుడు జాబ్ చేసినా కూడా డబ్బులు రావడం కోసమే చేస్తారు. దాని ప్రాసెస్ మొత్తం ఒకసారి డీకోడ్ చేద్దాం. ఇప్పుడు జాబ్ కి వాళ్ళు ఎంప్లాయ్గా చేస్తున్నప్పుడు డబ్బులు ఇవ్వాలి అంటే వాళ్ళ కంపెనీ ఏం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఎక్కడైనా చూసుకుంటే ఎవరైనా కూడా డబ్బులు రావాలంటే ఏదో ఒక బిజినెస్ చేయాలి. సరే బిజినెస్ చేయాలి అంటే ఏం చేయాలి? బిజినెస్ చేయాలి అంటే ఏదో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఏదో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే ఏంటి, ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి మనం. సో ఇప్పుడు నేను లైఫ్లో ఆల్మోస్ట్ ఒక 200-300 బ్రాండ్స్తోని వర్క్ చేయడం జరిగింది. దాంతోపాటు స్టడీ చేయడం జరిగింది. రీసెర్చ్ చేసిన తర్వాత మొత్తం అన్ని సిస్టమ్స్ చూసినాను. కెమెరా చూడండి, ఏదైనా చూడండి, ప్రతిదీ అబ్జర్వ్ చేయండి, చుట్టుపక్కల ఉన్న థింగ్స్, మనం డబ్బులు పెట్టుకునేదానికి ఒక VST అనే ఫార్ములా డీకోడ్ చేయడం జరిగింది. VST. సో ఈ VSTని ఫాలో చేస్తే మనకు డబ్బులు వస్తాయి. సింపుల్. V స్టాండ్స్ ఫర్ వాల్యూ క్రియేషన్, S స్టాండ్స్ ఫర్ స్కిల్, T స్టాండ్స్ ఫర్ టైం. ఒకటి, నేను మీ లైఫ్లో మీ టైం సేవ్ చేస్తూ నా స్కిల్ ఉపయోగించి మీకు ఎటువంటి వాల్యూ ఇచ్చినా కూడా మీరు నాకు డబ్బులు పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ Amazon.com తీసుకోండి. అమెజాన్ ఏం చేస్తుంది, వెండర్స్ అందరినీ తీసుకొని మన లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తున్నా చేస్తుంది. వాళ్ళు ఏ స్కిల్ వాడుతున్నారు, వాళ్ళు టెక్నాలజీ మార్కెటింగ్ అనే స్కిల్ వాడుతున్నారు, వాళ్ళు ప్లాట్ఫామ్ వెబ్సైట్ క్రియేట్ చేస్తారు, మన లైఫ్లో టైం సేవ్ చేస్తున్నా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్లైన్ ఫోన్ నుంచి మనం స్మార్ట్ ఫోన్ తీసుకున్నాం, మనకి టైం సేవ్ చేస్తుంది, ఎక్కడంటే అక్కడ క్యారీ చేయొచ్చు, వాల్యూ క్రియేషన్ చేస్తున్నా చేస్తుంది. టెక్నాలజీ అనేది కూడా స్కిల్ కదా, స్కిల్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డీకోడ్ చేసింది ఏంటంటే స్కిల్ ఇంపార్టెంట్, వేరే వాళ్ళ లైఫ్లో టైం సేవ్ చేయడం ఇంపార్టెంట్, వాల్యూ క్రియేట్ చేస్తున్నామా లేదా ఇంపార్టెంట్. అండ్ ఆ వాల్యూ కూడా ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఏంటంటే ఫాస్ట్గా క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఇంట్లో ఉన్న గురువులకి ఒక 10 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. 10 జీరో స్కిల్తోని వాళ్ళు 2-3 టూల్స్ యూస్ చేసుకొని ఇన్స్టెంట్గా డబ్బులు తీసుకొచ్చుకునే విషయాలు మాట్లాడుకుందాం. ఒకటి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే ఇప్పుడు వాల్యూ క్రియేషన్ కామన్, మీకు అర్థమైపోయింది. మనం ఏం చేయాలి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాల్యూ క్రియేట్ చేయాలి. వేరే వాళ్ళ లైఫ్లో వాల్యూ క్రియేట్ చేస్తే మన డబ్బులు వస్తాయి. ఏదైనా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ కౌన్సిలర్ ఏం చేస్తాడు, మనకు గైడెన్స్ ఇస్తాడు ఎక్స్పీరియన్స్తోని. ఆయన టైం, మనకు టైం సేవ్ చేస్తున్నాడు కాబట్టి మనం ఆ టైంకి వాల్యూ ఇస్తాం. ఫస్ట్ ఏం చేయాలంటే అందరు కూడా మీ టైంకి వాల్యూ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి. అంటే ఎంత హవర్ వాల్యూ అని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. ఈ హవర్ వాల్యూ క్లారిటీ తెచ్చుకుంటే మనకి ఏంటంటే టైం వేస్ట్ చేస్తున్నామా లేదంటే టైం ఇన్వెస్ట్ చేస్తున్నామా అనే క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ అయితే రెగ్యులర్గా కామన్ యావరేజ్ చూసుకుంటున్నా 25,000 to 30,000 రూపీస్ వస్తాయి. అంటే 30,000 రూపీస్ డివైడెడ్ బై 30 days వర్క్ చేస్తుంటే డేకి 1,000 రూపీస్, డేకి 10 hours వర్క్ చేస్తాడు, హవర్కి 100 రూపీస్. అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫుల్ టైమ్గా వర్క్ చేస్తే ఆయనకు వచ్చేది నార్మల్గా హవర్కి 100 రూపీస్, జస్ట్ ఒక హవర్ వాల్యూ. ఇప్పుడు మనకున్న టైం ఇంట్లో 3 hours, 4 hours, 5 hours, నా హవర్ వాల్యూ ఎంత అని చెప్పి మనం రాసి పెట్టుకోవాలి. అట్లీస్ట్ 200, 300, 500 ఉంటే బాగుంటుందా లేదంటే 1000 ఉంటే బాగుంటుందా, హవర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఎక్కడ వస్తుందంటే నేను ఇప్పుడు హవర్కి 500 రూపాయలు నా హవర్ వాల్యూ అనుకుందాం మ్యామ్. నేను ఇప్పుడు 500 రూపీస్తోని నేను 1 hour సినిమా చూస్తున్నాను అని అంటే అప్పుడు ఆలోచిస్తాను, నేను నిజంగా నా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను టైంని, లేదు అని అంటే నేను సినిమా చూస్తే టైం పాస్లో నేను వేస్ట్ చేస్తున్నాను. ఈ క్లారిటీ తెచ్చుకోవడం అనేది మనకు ఇంపార్టెంట్. దీనివల్ల మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఈ హవర్కి 500 రూపీస్ వచ్చే స్కిల్స్ ఏమున్నాయో కూడా దాన్ని రివర్స్గా చూడాలి. ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది నాకు వచ్చినప్పుడు ఉమెన్ ఏం చెప్తారు అంటే, సార్ నాకు ఏ స్కిల్ లేదు అని అంటారు. ఇప్పుడున్న ఏ జనరేషన్లో స్కిల్ నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. అసలు ఇక్కడ ఏంటి అంటే ఆన్లైన్ ప్రపంచంలో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఏది కొత్తగా వచ్చిందని చెప్పి ముందు నేర్చుకుంటే మనం ఏంటంటే దాన్ని వేరే వాళ్ళకి అందిస్తూ ఉంటే మనం అక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏదైనా అంతే, సాఫ్ట్వేర్ కానీ ఆర్ట్ అయినా స్కిల్ అయినా ఏదైనా కూడా దాంతో సంపాదించుకోవచ్చు. ఫస్ట్ నేను ఏం చెప్తా అంటే వాళ్ళకి వాళ్ళ ఇండివిజువల్ స్వాట్ అనాలిసిస్ చేసుకోమని చెప్తా. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళు ఎక్కడ చేసుకోగలుగుతారు. మ్యామ్ లాట్ ఆఫ్ పీపుల్ ఏంటి అంటే వాళ్ళకి ఒక కెరియర్ బ్రేక్ వచ్చింది, కెరియర్ బ్రేక్ వచ్చిన తర్వాత మేము మొత్తం జీరో నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటారు. కానీ ఇన్హరెంట్గా వాళ్ళకి టాలెంట్స్ ఉంటాయి. చిన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కానీ, అండ్ ఉమెన్ పర్టికులర్గా చూసినప్పుడు దే ఆర్ మల్టీ టాలెంటెడ్. ఎందుకు అంటే వాళ్ళు క్లీనింగ్ చేస్తారు, కుకింగ్ చేస్తారు, పిల్లల్ని చూసుకుంటారు, ఫినాన్స్ మేనేజ్మెంట్ చేస్తారు, అన్ని థింగ్స్ వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకి లాజికల్ క్రియేటివ్ థింగ్స్ చాలా ఎక్కువ పనిచేస్తాయి. ఎందుకంటే స్ట్రెస్లో కూడా వాళ్ళు ఇంకెక్కువ పని చేయగలుగుతారు. వాళ్ళకి ఆ స్కిల్ ఉంది కాబట్టి ఏ స్కిల్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ వాళ్ళ స్కిల్ ఏముంది అని చెప్పి ఫస్ట్ వాళ్ళు చూసుకొని దాని మ్యాచింగ్ రిలేటెడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ వాయిస్ బాగుంది అని చెప్పి చాలా మంది అన్నారు అనుకోండి, అంటే మీరు వాయిస్ ఓవర్ సర్వీసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. నార్మల్గా చెప్తున్నా. అయితే వాయిస్ ఓవర్ సర్వీసెస్ మీరు స్టార్ట్ చేసి అక్కడ ఏ టూల్స్ వాడి ఇంకెక్కువ పనులు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ ఓవర్ డబ్బింగ్ సర్వీసెస్కి ఎవరెవరికి అవసరం ఉంటుంది, యూట్యూబ్ ఛానల్కి అవసరం ఉంటుంది, యాంకరింగ్ దానికి, మూవీస్కి చాలా మందికి రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంటుంది. ఏదైనా ఏమంటారంటే చిన్న కిరణం కానీ ఇట్లాంటి వాళ్ళు కూడా అడ్వర్టైజ్మెంట్స్ కూడా వాయిస్ ఓవర్ అడుగుతారు. ఒక వాయిస్ ఓవర్కి నార్మల్గా మినిట్కి 1,000 రూపీస్, 1,500 రూపీస్ కూడా తీసుకుంటారు. అండ్ ఇంకా మంచి ఫెమిలియర్ వాయిస్ ఏంటంటే ఇంకెక్కువ చేస్తారు. అయితే ఇప్పుడు మీ ఇన్న వాయిస్తోని మీరు ఒక 1,000 రూపీస్ సంపాదగలిగితే మనకి AI టూల్ 11 Labs అని ఒకటి ఉంది, ఫిష్ ఆడియో అని ఉంది, ఇలా
టీటీఎస్ మేకర్ అని ఉంది. ఇలాంటి వెబ్సైట్స్లో ఏంటంటే మోర్ దాన్ 1100 వాయిస్ ఓవర్స్ ఉంటాయి, అందులో వాయిసెస్ అవైలబుల్ ఉంటాయి. దాని మీకు పర్ మంత్ కాస్ట్ వచ్చేసి కూడా 700 రూపీస్ 800 రూపీస్ ఉంటుంది. 700 రూపీస్ 800 రూపీస్లో ఆ టూల్లో ఇన్వెస్ట్ చేసి ఆ టూల్ని యూజ్ చేసుకొని మీరు ఆల్రెడీ వాయిస్ ఓవర్ చేస్తున్నారు కదా, వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు ఆ వాయిస్ ఓవర్ది ఆ సర్వీస్ సెల్ చేసుకోవచ్చు. వాళ్ళకి మల్టిపుల్ ఇచ్చేయచ్చు. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే మొత్తంలో 10 వాయిస్ ఓవర్లు చేసిస్తారు అనుకోండి, టూల్ యూజ్ చేయొచ్చు. అందులో వాయిస్ క్లోనింగ్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. మీ వాయిస్ కనుక 5 సెకండ్లు మీరు అందులో చేసి అప్లోడ్ చేస్తే అదే మీకు 50 సెకండ్లు కూడా మీరు స్క్రిప్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది, మీ వాయిస్తోనే చేస్తుంది. ఓకే, సో మనం ఓవరాల్ స్క్రిప్ట్ కూడా చదవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే 10 నిమిషాలు పట్టే పని ఇంటూ 10 టైమ్స్ ఒకటే టూల్ యూజ్ చేసుకొని చేసేయచ్చు. వాయిస్ క్లోనింగ్ మీరు పొద్దున అవైలబుల్ లేరు ఇమీడియట్గా, కానీ మీ వాయిస్లోనే అందరు ఆడియన్స్ అలవాటు అయి పడిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ ఏం చేయాలి, మీ వాయిస్ ప్రీవియస్ దానిలోకి నేను కట్ చేసుకొని 5 సెకండ్స్ ఇన్పుట్ ఇచ్చి క్లోన్ చేసేస్తే నేను ఇచ్చిన స్క్రిప్ట్తో మీ వాయిస్తో వచ్చేస్తుంది. ఓకే, 700 రూపీస్కి పర్ మంత్కి ఫ్రీ అకౌంట్తో మీకు 10,000 క్యారెక్టరిస్టిక్స్ వస్తుంది. 700 రూపీస్ పెయిడ్ వర్షన్లోనే ఉంది. వాయిస్ క్లోనింగ్ అంటాం. ప్లస్ ఉన్నాయి, పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి, కానీ పాజిటివ్ సైడ్ మాట్లాడదు మనం. పాజిటివ్ సైడ్లో చూసినప్పుడు ఎన్నో వాయిస్ ఓవర్స్ ఉంటాయి కదా, ఎన్నో వాయిస్ వాళ్ళకి ఇంగ్లీష్లో కావాలా, హిందీ కావాలా, తెలుగు కావాలా, తమిళ్ కావాలా, మరాఠీ కావాలా, అన్ని కూడా ఇచ్చేయచ్చు. ఇంట్లో కూర్చొని ఒక డబ్బింగ్ స్టూడియో లాగా స్టార్ట్ చేసుకొని యూ కెన్ డూ. ఇది వాయిస్ క్లోనింగ్ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ సాంగ్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనం ఒక సాంగ్స్ ఏ మూమెంట్స్లో వాడతారని చెప్పి చూసుకుంటే నార్మల్ ఒక పర్సన్ పుట్టినప్పటి నుంచి బర్త్డేకి అవసరం, 21st డేకి అవసరం, పెళ్ళి అప్పుడు పెళ్లి సాంగ్స్ అవసరం, తర్వాత మ్యారేజ్ డే, తర్వాత ఎంగేజ్మెంట్, డిఫరెంట్ దానికి ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఎన్నో రకాలు, షష్టి పూర్తి, చనిపోయినప్పుడు కూడా సాంగ్ చేస్తున్నారు లాట్ ఆఫ్ ప్లేసెస్లో. అండ్ సో ఇది పర్సనల్. ప్రొఫెషనల్కి వద్దాం. కంపెనీ యానివర్సరీ అయింది సాంగ్ కావాలి, కంపెనీ అచీవ్మెంట్ చేసింది సాంగ్ కావాలి. ఇలా మనం చూసుకుంటే ఏం లేదు, ఒక 50 to 60 ప్లేసెస్లో సాంగ్స్ అవసరం ఉన్నాయి. పొలిటికల్ ఒక లీడర్ నిల్చుంటున్నాడు, ఆయన కూడా సాంగ్ రూపకం ఉంది. ఇప్పుడు జగన్ ఒక మూమెంట్ డ్రైవ్ చేశాడు, రావాలి జగన్ కావాలి జగన్, ఒక సాంగ్ అంత పవర్ఫుల్, నిజంగా అంత పవర్ఫుల్ మీడియా మార్కెటింగ్లో కూడా. ఒక సాంగ్ చేయడం suno.com అనే వెబ్సైట్తోని ఎంత అక్యురేట్గా ఎంత క్లియర్గా సాంగ్ ఇస్తుంది అంటే యూ విల్ నాట్ ఈవెన్ ఇమాజిన్. నాకు తెలంగాణ స్టైల్లో సాంగ్ కావాలి అంటే అసలు ఫోక్ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ ఏమవసరం లేదు, ఆ టూల్ ఒక్కటి మాస్టర్ చేస్తే చాలు. నా ఎగ్జాంపుల్, నా స్టూడెంట్స్ ఉన్నారు 1 వీక్లో 45,000 సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. 1 వీక్లో 45,000. జస్ట్ ఆ సాంగ్ మొత్తం ఇచ్చిన తర్వాత 500 రూపీస్ 1000 రూపీస్ ఎవరైనా ఇస్తారు. సో ఆ ఫ్రీ టూల్లో మనకి రోజు 5 సాంగ్స్ ఫ్రీ వస్తాయి. లేదు పెయిడ్ వర్షన్ తీసుకున్నా 850 రూపాయలు. ఒక సాంగ్ 2 సాంగ్లు చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ మనకు వచ్చేస్తుంది, మిగతా అంతా లాభమే. ఇది సెకండ్ ఆప్షన్. సాంగ్స్ చేసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఆ సాంగ్స్ని మనం పెయిడ్ వర్షన్ తీసుకున్నప్పుడు దాన్ని యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకొని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నేను ఒక పర్సన్ ప్రొఫైల్ చూసాను, మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, మీకు షేర్ చేస్తాను. ఈ పర్సన్ ఏం చేస్తాడు అంటే నార్మల్ ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్క వీడియోకి 10 మిలియన్ పీపుల్ చూస్తున్నారు. 10 మిలియన్ అంటే ఎంత మ్యామ్? ఆల్మోస్ట్ 1 కోటి మంది. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1 కోటి మంది చూస్తున్నారు వీడియో. సరే 1 కోటి మందిలో 100 ఆర్డర్లు రావా? వస్తాయి, 100 ఆర్డర్లు వస్తాయి. ఆయన వచ్చి నార్మల్ నడుచుకుంటూ శ్రావణి గారు మీ పైన పాట రాశానండి, తర్వాత రాధిక గారు మీ పైన పాట రాశానండి అని చెప్పి నార్మల్గా వాయిస్ ఓవర్ ఏదో అట్లా ఇస్తున్నట్టు యాక్షన్ చేస్తూ నడుచుకుంటూ ఇలా రావడము, వీడియోలు చేయడము, మీ పైన పాట రాశాను, మీ పైన కూడా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అని అంటాడు. వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి చూడండి ఇంత రేట్ అవుతుందని చెప్తారు. ఆటోమేటిక్గా 500 రూపీస్ 1000 రూపీస్ అంటే ఎవరైనా ఇచ్చేస్తారు. వాళ్ళ వైఫ్కి డెడికేట్ చేయడం కానీ, వాళ్ళ చిల్డ్రన్స్కి ఇవ్వడం కానీ, ఎవరికైనా కూడా. అండ్ దట్ ఈస్ సేవింగ్ టైం. సో ఇప్పుడు వెనకాల ఏ టూల్ వాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, దట్ డజంట్ మ్యాటర్ టు హిమ్. వానికి కావాల్సింది అవుట్పుట్. ప్రాబ్లం ఉంది, సొల్యూషన్ ఇస్తావా, ఎంత తక్కువ రేట్లో ఇస్తావు, ఎంత తొందరగా ఇస్తావు, ఎంత మంచి పర్ఫెక్షన్తో ఇస్తాం, ఎంత క్వాలిటీతో ఇస్తావు, అదే చూస్తారు. సో ఇప్పుడు సాంగ్ ఇచ్చేసారు. అయితే నేను అది కామెంట్ చూస్తే ఆయనకి ఏం లేదనుకున్నా 2 లక్షల ఫాలోవర్లు వచ్చారు చిన్న వీడియో. అది నాకు నేను వాడతాను రెగ్యులర్ కాబట్టి అది ఏతో చేసిందని తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఇవాళ కూడా ట్రైనింగ్కి వెళ్ళొచ్చాను. ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మీకు ఇలా సాంగ్ చేసుకోవడం తెలుసా అంటే ఆల్మోస్ట్ రూమ్లో 200 మంది ఉన్నారు, ఒక్కరు కూడా తెలియదు. సో తెలియనప్పుడు మనకు ముందే తెలుసుకుంటే దాన్ని యూజ్ చేసుకుని ఆ 200 మంది నేను అమ్మిన నేను ఎగ్జాంపుల్ చెప్పాను. నేను ఇలా సాంగ్ చేసిస్తాను మీకు 1000 రూపీస్ ఇస్తారా అంటే 50 మంది లిఫ్ట్ చేశారు చెయ్యి. 10 రోజులు నేను ఆ ఫ్రీ టూల్ వాడుకున్నా కూడా 50 మందికి నేను సాంగ్స్ ఇచ్చినా కూడా 50,000 వస్తాయి ఫ్రీ టూల్తో. ఇక్కడ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. స్టాక్ మార్కెట్లో కూడా అంతే, ఇన్ఫర్మేషన్ ముందు తెలుసుకుంటే మనం ఏ స్టాక్లో పెట్టాలి ఏంటిదని చెప్పి ఆ డేటాను వాడుకోవచ్చు. సాంగ్స్కి మళ్ళీ ఏం చేయొచ్చు అని అంటే దానికి యానిమేటెడ్ క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు, స్టోరీస్ని కూడా సాంగ్స్లో చెప్పొచ్చు. ఇప్పుడు మనము భగవద్గీత ఉంది, భగవద్గీత ఒక సాంగ్ లాగా నేర్పిస్తా అంటే ఎంత బాగుంటుంది. అలా సాంగ్స్ చేయొచ్చు. ఆ సాంగ్స్ చాలా మంది వింటారు. నేను ఒక పేజ్ని ఫాలో అయ్యాను, ఇవాళ మార్నింగ్ చూశాను. తను ఏంటి అని అంటే ఎడ్యుకేషనల్ కాంటెంట్ ఏదైతే ఉందో ఎడ్యుటైన్మెంట్ ఫార్మాట్లో, ఎడ్యుటైన్మెంట్ అంటే ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్. సో ఆ ఫార్మాట్ లో ఏంటంటే సాంగ్ రూపకంగా ఈ రోజు ట్రాఫిక్ రూల్స్ ని మనం సాంగ్ రూపకంగా తెలుసుకుందాము అని చెప్పి చేస్తుంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి.
ఫాలోయింగ్ పెరిగిపోయింది, కస్టమర్స్ పెరిగిపోయారు, అందరూ తనకు గుర్తుపడతారు, రెస్పెక్ట్ వచ్చింది, అలాంటి తనకు బిజినెస్ కూడా వచ్చేస్తుంది. మాకు కూడా చేసి మాకు కూడా చేసి ఎంత విధంగా అడుగుతారు. సో ఇప్పుడు స్కిల్ని షోకేజ్ చేసుకోవడానికి సోషల్ మీడియా యూజ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.